శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివానందలహరిలో మనం 11వ శ్లోకానికి వచ్చాం. 11వ శ్లోకం. వటుర్వాగేహీవా ఏతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. వటుర్వాగేహీవా ఏతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? జన్మ ఏ జన్మైనా పర్వాలేదయ్యా, నీ నామస్మరణ మర్చిపోకుండా ఉండాలి, నీ పాద పద్మాలు పట్టుకోవాలని అడిగాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమడుతున్నా అంటే ఇది కూడా మనం అడగాల్సింది. అసలు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, మనిషిగా పుట్టిన తర్వాత మనిషి అయిన వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే వాడు కూడా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నరోవా నరుడైన వాడు, మనిషిగా పుట్టినవాడు. వటుర్వా వాడు బ్రహ్మచారి అయినా. గేహేవా గేహీవా గేహీవా అంటే గృహస్థుడైనా సరే. ఏతిరపి యతి అంటే వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే. జటీవా జటీవత అంటే జటాజూటం ధరించి సన్యాసి అయినా సరే. నరోవా అటువంటి నరుడు. యః కశ్చిత్ అటువంటి వాడు. స్వామి నీకోసంగా ఎవడైతే వాడు బ్రహ్మచారిగా ఉండొచ్చు, లేదా గృహస్థాశ్రమంలో ఉండొచ్చు, లేదా వానప్రస్థాశ్రమంలో ఉండొచ్చు, లేదు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు. ఏదైతేనేం, ఏ ఆశ్రమం అయితేనేం, ఎవడో ఒకడు ఎవడైనా సరే కశ్చిత్ అటువంటి వాడు దేంట్లో ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నట్టు వాడైనా సరే. భవకింతేన భవతి భవ నీకు వాడు భవతు అవుగాక, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా అయితే అవ్వచ్చుగాక. కానీ వాడు భవతేన కిం భవతి నీకోసం భవ నీ యొక్క నిన్ను ఆశ్రయిస్తే, వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే నిన్ను కానీ ఏ ఆశ్రమంలో ఉంటే ఏమయ్యా, కిం తేన భవతి ఏ ఆశ్రమంలో ఉంటే ఏమయ్యా, ఉంటే ఉన్నాడులే. కానీ వాడు ఉన్నవాడు ఏం చేయాలట? యదీయం హృత్పద్మం వాడేం చేయాలట? తన హృత్పద్మం, తన హృదయం అనేటువంటి పద్మం తీసుకొచ్చేసి ఏది భవదధీనం స్వామి నీకు అర్పించాలి. అధీనం నీ వశం చేసేయాలి. వాడు ఏం చేయాలంటే, వాడు బ్రహ్మచారి అయినా కావచ్చు, వాడు గృహస్థైనా కావచ్చు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడైనా కావచ్చు, లేదా సన్యాసైనా కావచ్చు. వాడు చేయాల్సిన పని ఏంది? నీకు వాడి హృదయ పద్మాన్ని తీసుకొచ్చి నీ ఆధీనం చేసేయాలి. అది వాడు చేయాల్సిన పని. పశుపతి నువ్వెవరివి? పశుపతివి. నువ్వేమో పశుపతివి, మేం పశువులం. ఎందువల్ల? నువ్వు పశుపతి ఎందువల్ల? మాకు పతివి కాబట్టి నువ్వు పశుపతివి. మేమెందుకు పశువులము? మేము అహంకారము మమకారం అనే ఒక గుంజకు, సంసారం అనే గుంజకు కట్టబడిన పాసాలు వేసి కట్టబడ్డవాళ్ళం. అహంకారం మమకారం అనే ఒక పాసం వేసి కట్టబడ్డవాళ్ళం. కాబట్టి మాకు ఆ పాసాలు తీసే శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది.
కాబట్టి ఓ పశుపతే తదీయస్త్వం శంభో, ఓ శంభో, ఓ సుఖాన్ని ప్రసాదించేవాడా, తదీయస్త్వం, తదీయ అటువంటి వాడు, ఎటువంటి వాడు, తన హృదయ పద్మాన్ని నీకు సమర్పించేవాడు ఎవరైతే ఉంటాడో వాడు భవసి భవభారం చ వహసి, అటువంటి వాడి యొక్క భవభారం, భవభారం అంటే ఈ సంసార భారం. ఏ సంసార భారం? భారం పుట్టడం చావడం, పుట్టడం చావడం అని తిరుగుతున్న చక్రంలో తిరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క భారాన్ని భవసి చ వహసి, నువ్వు వరిస్తావు. నువ్వేం చేస్తావు? ఓ శంభుడా, నువ్వేం చేస్తావు? ఎవడైతే వాడు హృదయ పద్మాన్ని నీకు సమర్పిస్తాడో అటువంటి వాడి యొక్క భవభారాన్ని నువ్వు వహిస్తావయ్యా, భరిస్తావయ్యా, అంత గొప్పవాడి స్వామి అని చెప్తున్నాడు. నిజానికి మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనకు భగవంతుడి గురించి తెలిసే విషయం చాలా తక్కువ. ప్రపంచ విషయాలు ఎక్కువ తెలుస్తాయి తప్ప పరమాత్మ గురించిన విషయాలు ఏమీ తెలియవు. తెలుసుకునేసరికే చాలా ఆలస్యం అయిపోతుంది. ఎంత ఆలస్యం అయిపోతుంది? కనీసం మనకు భగవంతుడు ఒకడు ఉన్నాడని, ఆయన పాదాలు పట్టుకోవాలని తెలియకుండా జరిగిపోతుంది మన జీవితం. కానీ అదే చిన్న వయసు నుంచే, అంటే బ్రహ్మచారిగా అని ఏం చెప్తున్నాడు, చిన్న బాల్య వ్యవస్థలో మనకేం తెలియవు. ఆ బాల్యంలో మనకి అసలు అజ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు. తల్లిదండ్రి చేసి దండం పెట్టమ్మా అంటే మనం పెడతాం, అంతే, అక్కడ దాకా ఆగిపోతాం. దండం పెట్టడం ఊరికే వాళ్ళు చెప్పింది చేస్తాం తప్పితే అసలు ఎందుకు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ వయసు మనకు తెలియదు. కానీ తర్వాత వచ్చింది బ్రహ్మచర్యాశ్రమం, అంటే మంచి యుక్త వయసు, టీనేజ్లో ఎలా ఉంటాం, మనకు ప్రపంచ విషయాలు బాగా అవగతం అవుతాయి, బాగా తెలుస్తూ ఉంటాయి. కానీ మా శరీరం కూడా పటిష్టంగా ఉంటుంది. ఆ యవ్వనంలో ఉండే మిడిసిపాటు, ఆ యొక్క దృఢంగా ఉండే శరీర దారుఢ్యం కానీ చాలా బాగుంటుంది. కానీ ఆ సమయంలో కూడా మనం ప్రపంచ విషయాల వైపే మడుతాం. కానీ ఈయనేం చెప్తున్నాడు, అయ్యా బ్రహ్మచారిగా ఉన్నా సరే అటువంటి వాడు కానీ నిన్ను ఆశ్రయిస్తే, ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే, అంటే వివాహం కానివాడు, వివాహం కాకుండా చదువుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడుగా నిన్ను ఆశ్రయిస్తే, వాడి అదృష్టమేంది, ఆశ్రయించరు, ఆశ్రయిస్తే వాడు ధన్యజీవే. లేదా గృహస్థు, గేహేవా గృహస్థు, పెళ్ళైన తర్వాత వివాహం అయిన తర్వాత భార్యాభర్త కలిసి పూజా విధానం చేసుకుంటూ పరమాత్మను ఆశ్రయించుకునే వాళ్ళైతే ఇంకా వాళ్ళ జీవితం చాలా గొప్పదే, జరిగిపోతుంది వాళ్ళకి. అలాగే యతీవా, మనకు అన్ని బాధ్యతలు అయిపోయినటువంటి వాళ్ళు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు పూర్వం రోజుల్లో. ఇప్పుడు లేదు. కానీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి కూడా తమ వయసుకు తగ్గట్టుగా వాళ్ళు డిగ్నిటీగా బిహేవ్ చేయొచ్చు, ఆ వానప్రస్థ ఆశ్రమాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ఇప్పుడేంటంటే ఈ టీవీల వల్ల, సెల్ ఫోన్స్ వల్ల విచిత్రమైన వానప్రస్థాశ్రమంలో ఉండాల్సిన వాళ్ళే సీరియల్స్ చూస్తున్నారు. విచిత్రమైన విషయం ఇది. ప్రపంచ విషయాల్లో ఎక్కువగా ఎప్పుడు ఎవరు ఉంటున్నారంటే ఈ యొక్క వానప్రస్థాశ్రమంలో ఉండే వాళ్ళంతా ప్రపంచ విషయాల్లో ఉంటున్నారు. విచిత్రమైన విషయం ఇది. తర్వాత సన్యాసికి మనం చెప్పక్కర్లేదు. ఎందువల్ల సన్యాసి ఆశ్రమంలో అడుగుపెట్టినప్పటి నుంచి వాడు పరమాత్మను ఆశ్రయించే ఉంటాడు. వాడి ధర్మం అదే. వాడు ఇంకా సన్యాసాశ్రమం తీసుకొని కూడా బోగస్గా నటిస్తే మనం ఏం చేయలేం. కానీ నిజానికి వాడు సన్యాసాశ్రమం తీసుకుందే భగవంతుడు పట్టుకోవడం కోసం. ఇంకా వాడికేం చెప్పక్కర్లేదు. కానీ మిగతా నరులు ఎవరు, ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాళ్ళు కానీ, ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కానీ, లేదా వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కానీ, ఆ నరులంతా కూడా తదితరో నరో వా ఎక్కశ్చిత్, తదితరో ఏ ఆశ్రమం అయితే ఏమయ్యా, ఏదైతే ఏ ఆశ్రమంలో ఉంటే ఏమి వాళ్ళు. కానీ ఎక్కశ్చిత్, ఎవరైతే, ఎవడో ఒకడు, వాడు వానప్రస్థంలో ఉన్నాడా, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడా, లేదా గృహస్థుగా ఉన్నాడా, లేదా సన్యాసిగా ఉన్నాడా, ఎవడైతే ఏమయ్యా, కింతేన భవతి, ఎవడైతే ఏముంది. కానీ వాడు ఎలా ఉండాలట, హృత్యేదీయం హృత్పద్మం, అతడి యొక్క హృదయ పద్మాన్ని తీసుకొచ్చి
భవదీనం, నీకుగాని అర్పించాలి. కానీ అర్పించాలంటే అలాంటి మానసిక స్థితి వాళ్ళకు ఉండద్దు. ఏ ఆశ్రమంలో ఉన్నా వాళ్ళకి ఆ బుద్ధి పుట్టద్దు. కనీసం నమస్కారం పెట్టాలన్న బుద్ధి కూడా పుట్టడం ఇప్పుడు పిల్లలకి. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు మరీ చెలరేగిపోయి ప్రపంచ విషయాల్లో మునిగిపోతున్నారు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా వాడు అదే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందువల్ల ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల అయితేమి, టెక్నికల్ నాలెడ్జ్ పెరగడం వల్ల అయితేమి అందరూ వీటిల్లో మునిగి ఉన్నారు. ఇంకా పరమాత్మను పట్టుకునే స్థితిలో ఎవరున్నారు? ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు సందేశం ఇస్తున్నాడు, భగవంతుని ప్రార్థిస్తున్నాడు, రెండు చేస్తున్నాడు ఈయన. ఒక సందేశం ఏంది? మనం ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ భగవంతుడికే మన ఆ భగవంతుడి పాదపద్మాలు ఆశ్రయించాలి. మనసునే పద్మాన్ని తీసుకెళ్ళి ఆయన అధీనం చెయ్యాలి అని చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. భగవంతుడికి ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు స్తోత్రం ఏం చేస్తున్నాడు? స్వామి నువ్వు ఎటువంటి వాడివంటే ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే వాడి యొక్క మనసుని నీకు కానీ అర్పిస్తే నువ్వేం చేస్తావు? ఏ తదీయా, అటువంటి వాడికి త్వం నీవు శంభో ఓ సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా, భవసి భవభారంచ వహసి, భవభారం ఈ సంసారంలో పుట్టడం చావడం అనే భారాన్ని అంతా కూడా నువ్వే మోస్తావు. వహిస్తావు. భవసి అవుతావు, భరించేవాడి నువ్వు అవుతావు. అంటే నిజమా? అంటే నిజమే. ఎందువల్లంటే మనము కర్మలు చేసుకొచ్చాం, జన్మలు వచ్చాయి. పోయిన జన్మల కర్మలు బట్టి మనకు సుఖము దుఃఖము అన్నీ మన జీవితంలో మనం అనుభవిస్తుంటాం. ఈ అనుభవించే వాటిని పోగొట్టడానికి దగ్గర దారి ఏదంటే పరమాత్మను ఆశ్రయించడమే. కానీ మనం అద్దెప్పించి మిగతావన్నీ ఆశ్రయిస్తాం, మిగతా అన్ని ఆలోచనలు బాగా చేస్తాం ప్రపంచ విషయాల గురించి. కానీ ప్రపంచ విషయాల్లో కూడా నువ్వు తరించాలంటే, నీకు ఆ బాధ పోవాలంటే నీకుండే దారి ఏంటంటే ఆ భగవంతుడిని పట్టుకోవడం, వేరే దారి లేదు. ఎందువల్ల నువ్వు పట్టుకునే కొద్దీ నీకు జన్మలు తగ్గిస్తాడు, నీ బాధ మోస్తాడు, ఆయన పోస్తాడు. ఇది నిజమా? అంటే నిజమే. భక్తులందరి చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరి జీవితాల్లో అలా జరుగుతోంది. జరగని వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడి భక్తులైన వాళ్ళ చరిత్ర అంతా చూస్తే వాళ్ళ భారాన్ని ఆ భగవంతుడే భరిస్తున్నాడు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కట్టెలు కొట్టుకునేవాడు. ఆ భక్తుడు ఎప్పుడు ఉదయం లేచి రాత్రి దాకా శివనామాన్ని వదిలిపెట్టాడట. వాడు ఆయన ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటాడట. ఒకసారి ఆయన అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి పోయినప్పుడు పెద్ద వర్షం వచ్చేసింది. ఆ వర్షంలో అస్సలు ఆయన ఎట్లా మోసుకొస్తాడు? ఆ వర్షం తడుస్తూ ఆ యొక్క కట్టెలు అవి ఆయన అందులో అన్ని ఫంక్షన్స్కు సరఫరా చేయాలి కట్టెలు. అందువల్ల అయ్యో వంట చెరుకు ఇవ్వకపోతే పూజ వాళ్ళకి కూడా దేవాలయాలు కూడా పంపుతాడు. వంటలు ఎలా చేస్తారు? దాన్ని అందిస్తేనే కదా అని ఆయన భయపడిపోతాడు. అయ్యో రోజు ఇచ్చేవాడిని వాడు వర్షం వచ్చి అడవిలో ఇరుక్కుపోయాను, ఈ కట్టెలు ఎలా చేరుతాయిరా భగవంతుడు అని చెప్పి శివనామాన్ని మాత్రం వదల. మనసులో ఆలోచన ఎన్నున్నా కూడా శివనామాన్ని వదలడం లేదట. అప్పుడు శివుడు పైన చూశాట, అయ్యో నా భక్తుడు ఎంత బాధపడుతున్నాడని చెప్పి అందులో చాలా కట్టెలు ఉన్నాయట. ఆ రోజు అవన్నీ మొయ్యాలట. ఆయన ఇంకా శివనామాన్ని వదలకుండా శివ నువ్వే చూసుకోవాలి, నా భారం నీదే 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 అని చెప్పి అని చెప్తూ ఉంటే అతను చాలా తేలిగ్గా ఆ రోజు మోసాట. ఎన్ని కట్టెలు మోసంటే అన్ని కట్టెలు మోసాడు. నేరుగా పోయేసేసి ఆ దేవాలయంలో వంటకు కావాల్సిన వంట చెరుకు ఇచ్చేసాట. ఇచ్చిన తర్వాత అతనికి ఏమీ అనిపించిందిట, నేను అసలు అలసటే కాలేదు ఈరోజు, భగవంతుడు నాకు ఎంత దయదలిచాడు, అస్సలు ఆయనకి అలసిపోయినట్టు చెమట పట్టినట్టు ఏమీ కాలేదు. కానీ కైలాసంలో శివుడికి మాత్రం బాగా చెమట పట్టిపోయి ఉన్నదట. అప్పుడు అమ్మవారు అడిగారట, ఎందుకు అలా ఉన్నారు ఈరోజు మీరు అని. ఏం చేయమంటావు, కింద నా భక్తుడు బరువు మొయ్యలేక నన్ను పిలిచాడు, వర్షం వచ్చింది పాపం, అంత వంట చెరుకు ఎలా చేరుస్తాడని చెప్పి నేను అతనికి సహకరించి వస్తున్నాను అని చెప్పాట. అంత దయామయుడు శివుడు. పిలిస్తే పలుకుతాడు ఆయన. కానీ మనం పిలవడం ఆలస్యం. అందుకనే మనం అలా చేస్తామని చెప్పి ముందు చెప్తున్నాడు ఆది శంకరాచార్యుడు. ఎందుకు? మనం పిలవం కదా. మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆయన్ని ఆశ్రయించాలనే బుద్ధి మనకు ఉండదు. కాబట్టి చెప్తున్నాడు, మీరు భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన మన భారాన్ని వహిస్తాడు. అది కూడా ఎలా? భవభారంచ, సంసార భారం. సంసార భారం అంటే ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని
నువ్వు గడుపుతున్న జీవితాన్నే సక్రమంగా దిద్దేస్తాడు. నీ భారమంతా ఆయన మోస్తాడు. నువ్వు అడగంగానే అయ్యా నా వల్ల కాదయ్యా బాబు, ఈ సంసార సముద్రం ఈదలేకపోతున్నాను, దీంట్లో ఎన్నో సమస్యలు వీటిని ఏగలేకపోతున్నానంటే అప్పుడు భగవంతుడు దిగి దానికి పరిష్కార మార్గాలు గురువు రూపంలోనూ ఏదో రకంగా వచ్చి మనం రక్షిస్తుంటారు. భగవంతుడిని వదలకుండా ఉంటే, అసలు భగవంతుడిని పట్టించుకోకపోతే చెప్పేది ఏం లేదు. కానీ ఆయన పట్టించుకొని ఆయన మన మనస్సుగానే ఆయనకు అర్పించినట్టయితే ఆయన మనం గమనిస్తూ ఉంటారు. ఇలాగే నీలకంఠ నాయనార్ అని ఆయన ఉన్నాడు భక్తుడు. ఆయన ఏం చేస్తాడంటే చాలా కుండలు తయారు చేస్తాడు. కుండలు తయారు చేసినంతసేపు భగవంతుడి నామాన్ని స్మరించుకుంటాడు. అవి భగవంతుడికి అర్పిస్తుంటాడు. ఏ పని చేసినా భగవంతుడి అర్పణగా చేస్తాడు పని. అంత గొప్ప భక్తుడు. భార్య, ఆయనకున్న భార్య కూడా చాలా గొప్పది. ఆమె కూడా శివభక్తురాలు. ఇద్దరు కలిసి శివభక్తులు మునిగి తేలుతున్నారు. ఒకరోజు ఆయన ధర్మంగా అమ్మేవాడు ఆ కుండలు కూడా. అది కూడా ఆ దేవాలయం దగ్గరలో కూర్చొని అమ్మేవాడు. పైన దాన్ని అర్పణ భావంతో అర్పించేవాడు. ఇవి అమ్ముకున్నా చేసినా అన్ని భగవంతుడి అర్పణ చేసుకొని వచ్చేవాడు. ఎంత ఆదాయం వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిన దానిగా భావించి జీవించేవాడు. ఒకసారి ఆయన వస్తూ ఉంటే పెద్ద వర్షం వస్తుంది. వర్షంలో ఇంకా నడిచే పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ఒక ఇంటి అరుగు మీద దగ్గరికి వచ్చి నిలబడి అప్పుడు కూడా తడిసిపోతుంటాడు. ఆ అరుగు మీద కూడా ప్లేస్ లేదు, పెద్ద వాన. అందువల్ల ఆ ఇంటి తలుపు తడతాడు. ఇంట్లో ఉండే ఒక స్త్రీ వస్తుంది. ఏం కావాలంటే, నేను తడిసిపోతున్నానండి, కొంచెం నాకు ఆసరా ఇస్తారా, నేను వర్షం తగ్గిపోగానే వెళ్ళిపోతానంటాడు. అయ్యయ్యో రాండి రాండి, ఇంత తడిసిపోయారు పాపం, రాండి అని చెప్పి ఆయన గుడ్డలను తడిసిపోయి ఉంటాయి పూర్తిగా. అప్పుడు అయ్యో అది అడి బట్టలు తీసి ఆరేసుకోండి, పొడి బట్టలు తీసుకోండి అని చెప్పి ఆమె గుడ్డలు తెచ్చిస్తుంది. ఇచ్చి తల తుడుచుకోవడానికి కూడా గుడ్డ ఇచ్చి తుడుచుకోండి, అయ్యో వర్షం తగ్గిన తర్వాత వెళ్తురులేండి, ఉండండి అని చెప్పి చెప్తుంది. అలాగే అతడు తన బట్టలు తీసి ఆరేస్తాడు. ఆమె ఇచ్చిన బట్టలు కట్టుకొని తలంతా తుడుచుకొని కొంతసేపు చూసిన తర్వాత వర్షం తగ్గిపోతుంది. గుడ్డలేమో ఆరవు. సరే నేను రేపు వచ్చి తీసుకుంటానండి ఈ గుడ్డలు అని చెప్పేసి ఆయన బయలుదేరి ఇంకా వర్షం తగ్గింది గబగబా ఇంటికి పోతామనే జాసలో వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళంగానే భార్య ఆశ్చర్యపోయింది. ఇంటి నుంచి పోయేటప్పుడున్న గుడ్డలు కాదవి. ఆమె అడిగింది, ఇదేంది మీరు వేసుకున్న డ్రెస్ మారిపోయింది, పొద్దున వేసుకున్న పంచ అవి కాదే ఇవి, ఏంది మారిపోయినాయని అడిగింది. అదే వర్షం వచ్చింది కదా తడిసిపోయాను, ఎవరో ఒక ఇల్లాలు పాపం నాకు దయదలిచి గుడ్డలు ఇచ్చింది, ఆ తడి గుడ్డలు అక్కడే ఆరేసి వచ్చాను, రేపు తీసుకుంటాను అని చెప్తాడు. ఆమె దగ్గరకు వచ్చి చూడంగానే ఆ వేసుకున్న గుడ్డలు మంచి వాసన వస్తుంటాయి. అంటే ఆయన వెళ్ళింది ఒక వేశ్య ఇంటికి. ఆ వేశ్య పెర్ఫ్యూమ్స్ అన్ని వాడుతుంది కాబట్టి అవి పూసున్న గుడ్డలు ఇచ్చింది ఆయనకి. ఈమె ఒక అనుమానం వచ్చేస్తుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరు, వర్షం వచ్చింది కాదు, తడిసింది కాదు, కేవలం ఇట్లాంటి వాసనలు వచ్చే గుడ్డలు వాడేవాళ్ళంతా వేశ్యలే వాడతారు, సామాన్యమైన గృహస్థులు ఎవరు ఇటువంటి వాసనలు వచ్చే గుడ్డలు వాడరు, కాబట్టి మీరు తప్పకుండా వేశ్య ఇంటికి వెళ్ళి ఉంటారు, నన్ను మోసం చేయడం కోసం ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, కాబట్టి ఇవాళ నుంచి మీకు చెప్తున్నాను, నన్ను ఎట్టి పరిస్థితితో మీరు తాకడానికి వీల్లేదు, ఇది కఠినమైన నిర్ణయం, ఈ కఠినమైన నిర్ణయం తప్పుకున్నారో శివుడి మీద ఆన అని చెప్పేస్తుంది. అనగానే ఇంకా శివుడి మీదే ఆమె ఆన పెడితే ఇంకేం చేస్తాడు? ఆమెకి ఎంత చెప్పినా ఆమె మారదు. ఎంత చెప్తాడు, లేదు నిజం ఇదే జరిగిందంటే నమ్మదు ఆమె. సరే ఇంకా నమ్మించడం కన్నా ఆమె చెప్పిన ఒట్టు ప్రకారం ఉండిపోదా అని డిసైడ్ అయిపోతాడు. తర్వాత అలాగే ఉండిపోతారు ఇద్దరు. ఇంకా యవ్వనంలో ఉన్న అప్పుడే పెళ్ళిన వాళ్ళు, కానీ అప్పటి నుంచి అలాగే ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు తప్ప ఇంట్లో దూరంగా మాట్లాడుకోవడం. ఇంట్లో ఆయన సహకరిస్తాడు, ఆమె ఆయనకు సహకరిస్తుంది, కానీ ఒకరినొకరు తాకరు, ఏమీ లేదు. ఇలా గడిచిపోయింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. రోజు శివుడి యొక్క దాంతోనే గడిచిపోతుంది. ఇలా ఉంటే కొంతకాలానికి ఒక యతీశ్వరుడు వచ్చి ఆయన ఒక బంగారు గిన్నె తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చి, ఇది కొంచెం నేను దూర ప్రయాణం పోతున్నాను, దారిలో ఎవరైంది చాలా విలువైంది కదా, ఈ బంగారు గిన్నెను ఎవరినో కొట్టేస్తారు దొంగలు, అందుకోసమని జాగ్రత్త కోసం మీకు ఇస్తున్నాను, ఇది కొంచెం మీ పూజా గృహంలో ఉంచుకోండి, ఇది శివలింగంతో సమానం అనుకోండి, ఇంకా మీ శివభక్తులుగా చెప్పేది ఏముంది, దాన్ని కూడా పూజ చేసుకోండి, మొత్తానికి నేను అడిగినప్పుడు మాత్రం ఈ గిన్నె ఇవ్వాలి నాకు అని చెప్పి ఇచ్చేసిపోతాడు.
అట్లాగే స్వామి, అయ్యో ఖచ్చితంగా మేము ఇస్తాం మీకు అని చెప్పి చెప్తారు. దాన్ని ఆయన ముందే తీసుకెళ్ళి పూజా గృహంలో పెట్టేస్తారు. ఇంకా ఆ రోజు నుంచి దాన్ని పూజా గృహంలోనే శివలింగంగానే భావించి పూజ చేస్తుంటారు. ఇలా జరిగిపోతుంది కాలం. ఆయన యతీశ్వరుడు మళ్ళీ రాడు. వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. ఇద్దరు ముసలి వాళ్ళు అయిన తర్వాత ఆ యతీశ్వరుడు వచ్చాడు. వచ్చి నాకు నేను ఇచ్చిన గిన్నె నాకు ఇవ్వండి అంటే, అయ్యో మీకు గిన్నె అట్లే ఉందండి, దేవుడి దగ్గర మీరు పెట్టిపోయినంటే అట్టే ఉన్నది, రాండి తీసుకుందరు అని చెప్పి లోపలికి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత చూస్తే ఆ దైవ మందిరంలో ఆ గిన్నె ఉండదు. అప్పుడు ఆ యతీశ్వరుడి కోపం వస్తుంది. దాన్ని ముందే చెప్పాను, బంగారంది విలువైందని చెప్పేసరికి దాన్ని కాస్త ఇద్దరు కలిసి అమ్మేసి డబ్బులు చేసుకొని ఉంటారు, అందుకే మీరు బీదవాడు కాబట్టి యథా పని చేశారు అని చెప్పి ఆయన పెద్దగా అరుస్తాడు. లేదయ్యా, మేము ఇప్పటిదాకా దాన్ని విగ్రహంగానే భావించి శివలింగంగానే భావించి పూజ చేశాము, మేము ఎట్టి పరిస్థితి దాన్ని తాకను కూడా తాకలేదు మేము అని చెప్పి శుభ్రం చేసి పెట్టేవాళ్ళం తప్ప దాన్ని ఎప్పుడు మేము తాకి ఇచ్చేసిన వాళ్ళని కాదని ఇద్దరు ఎంత చెప్పినా వినడు ఆ యతీశ్వరుడు. అబద్ధాలు చెప్తున్నారు, మీరు నన్ను మోసం చేయడానికి చేస్తున్నారు ఈ పని, బంగారం దొరికితే ఎవరన్నా వద్దనుకుంటారా, అంత మురుకుల్లాగా కనిపిస్తున్నాను మీ కంటికి నేను అని చెప్పి వాయిస్తాడు. అప్పుడు వాళ్ళు ఇల్లంతా వెతుకుతారు, ఎంత వెతికినా ఎక్కడా కనపడదు. ఆశ్చర్యపోతారు, ఏంది పెట్టింది మేము రోజు తాకన కూడా తాకలేదు కదా, మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా లేరు కదా, ఎట్లా పోయినట్టే వాళ్ళకి అర్థం కాదు. ఆయన, అయ్యా నీకు ఏం కావాలన్నా ఇస్తాం, అయ్యా మాకు అది ఎందుకో కనిపించడం లేదు, ఇప్పుడు మీకు ఇంకేమైనా కావాలంటే మేము ఇస్తాం, మా ఇంట్లో ఉండే నగలు తీసుకోండి, మా ఇల్లుతో సహా తీసుకోండి, మేము ఇద్దరం కట్టుబడ్డలతో బయటకు వెళ్ళిపోతామంటే ఆయన ఒప్పుకోడు. నాకెందుకు మీవెంత, నా విలువైన నాకు కావాలి కానీ మీదెవరికి కావాలి, నాకు వలేదు, నాకు తెచ్చివ్వండి అంటారు. మేము తెచ్చి ఇవ్వలేమయ్యా, అది ఎక్కడో కనిపించడం లేదు, ఇప్పుడు మేము మాత్రం దాని జోలికి పోలేదు, దాన్ని ఏమి వాడుకోలేదు, మా స్వార్థానికి ఉపయోగించలేదు, మేము సత్యమే చెప్తున్నాం అని వాళ్ళు ఎంతో ఒట్లేసి చెప్తారు. ఎన్ని చెప్పినా ఒప్పుకోడు, అబద్ధాలు చెప్తున్నారు మీరని చెప్పి వెంటనే ఆ అధికారికి పోయి కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళిద్దరు నన్ను మోసం చేశారు, నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చిపోయిన దాన్ని కాస్త స్వాహా చేసి పారేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళంతా అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు శివభక్తులు, శివుడిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళిద్దరూ అటువంటి పని చేసేవాళ్ళు కాదు. మాకు తెలిసినంత వరకు ఈ గ్రామంలో ప్రతి వాళ్ళకు సహాయం చేసేవాళ్లే కానీ వాళ్ళు ఏ రోజు ఎవరి గురించి ఏం ఆశించిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు అంటున్నారు మేము నమ్మమండి ఈ విషయం అని గ్రామస్తులు ఎవరు నమ్మరు, గ్రామస్తులు నమ్మరు, గ్రామాధికారులు కూడా నమ్మరు. మేము ఒప్పుకోమండి ఈ విషయం మాత్రం, అది మీరు ఎట్లా పెట్టారో అది ఎట్టపోయిందో వాళ్ళకు తెలిసి ఉంటే ఇప్పటికి చెప్పేసి ఉండేవాళ్ళు అంతేగా అని అందరు సపోర్ట్ వాళ్ళకే పోతారు. అప్పుడు అంతా గ్రామస్తులంతా ఒక్కరు చేసి ఒక యతీశ్వరుని మోసం చేస్తారని చెప్పి ఇంకా పెద్దగా అరుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ పరువు పోయింది బయటకు వస్తారు కదా పాపం, వాళ్ళు వచ్చి ఓ యతీశ్వర దీని ప్రతిగా ఏం చేయమంటే మీ తృప్తి కలుగుతుంది చెప్పండి, మేము అది చేస్తాం. ఇప్పుడు మా ఆస్తి పాసులు తీసేసుకోమన్నాం, అదే వద్దన్నారు, ఇప్పుడు ఏమి చేస్తే మీరు సంతోషిస్తారు చెప్పండి అంటారు. నాకైతే మీ సంతానాన్ని నాకు ఇచ్చేసేయండి అంటారు. వెంటనే ఇద్దరు మాకు సంతానం లేదండి అంటారు. సంతానం లేదా, పిల్లలు లేకుండా ఉన్నారా మీరు అంటాడు. పిల్లలు లేరండి అంటాడు. అనగానే సరే అయితే మీరు ఒకరి మీద ఒకరు ఒట్టు వేసి, ఒకరి తల మీద ఒకరు ఒట్టు వేసి చెప్పండి, మేము చేయలేదు, మేము దాన్ని అపహరించలేని చెప్పండి అంటాడు. వాడిద్దరు శివుడి మీద ఆన వేసి ఒకరినొకరు తాకకూడదు అనుకున్నారు కదా, ఇద్దరు మేము ఆ పని చేయమంటారు. అది మాత్రం మేము చేయం, మేము ఒకరినొకరు తాకేవాళ్ళం కాదు, మేము ఒట్టు పెట్టుకున్నాం, మేము ఆ పని చేయమంటారు. ఇంకా అది చేయక పిల్లల్ని లేరంటిది ఏది చెప్పినా కాదంటే ఎట్లా మీరు అంటారంట. మిమ్మల్ని ఎట్లా నమ్మేది, ఇప్పుడు నేను చెప్పిందని ప్రధానికి కాదన్నారు, ఇప్పుడు మిమ్మల్ని నమ్మేది ఎట్లా? అయ్యా ఇంకేదన్నా ఉపాయం చూడయ్యా, మీకేం కావాలో మేము చేస్తాం అని చెప్తారు. గ్రామాధికారులు చెప్తారు, నిజమే వాళ్ళు అడిగింది మీరు చెప్పండి, ఇంకోటి చెప్పండి, అదే నా పట్టుకున్నారు మీరు, అవి లేవని చెప్పారు, ఇంకోటి చెప్పండి, ఇంకోటి చేస్తారు వాళ్ళు అని చెప్తాడు. సరే అయితే ఈ ఊర్లో చెరువు ఉంది కదా, ఆ చెరువులోకి ఇద్దరు పోండి, మీ ఇద్దరి మధ్యన ఒక కర్ర పెట్టుకోండి, ఆమె పొట్టకి నీ పొట్టకి మధ్యలో కర్ర పెట్టుకోండి, ఇద్దరిని ఆనించుకొని ఇద్దరు ఒకేసారి చెరువులో 3 సార్లు మునగండి, మునిగి లేచి కర్ర పట్టుకొని 3 సార్లు చెప్పండి, మేము ఆ బంగారు గిన్నెను మేము తీసుకునే విషయం చెప్పండి, అప్పుడు నమ్ముతా అంటాడు. సరే అదేం పెద్ద విషయం ఉంది, వాళ్ళిద్దరు సరే అంటారు. ఇద్దరు పోయేసేసి
ఆ నదిలో ఆ చెరువులో పోయేసేసి ఇద్దరికి ఒక మధ్యలో కర్ర పెట్టేసుకొని ఆయన పొట్టకి ఆమె పొట్టకి ఆనిచ్చేసుకొని ఆ కర్ర పట్టుకొని ఈ చివరి ఆమె పట్టుకుంటే ఆ చివరి ఆయన పట్టుకుంటే ఇద్దరు పోయి చెరువులో దిగుతారు. దిగి పైకి లేచేసరికి ఇద్దరికి శివనామం వదిలేవాడు కాదు వాడిద్దరు. అందులో శివ 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 అనుకుంటూ మునుగుతారు. 3 సార్లు అయిపోగానే ఇద్దరు నవ యవనంలోకి వచ్చేస్తారు. చూస్తూ ఉండంగానే అప్పుడు ఆకాశంలోంచి మాటలు వినపడతాయి. నీలకంఠ, నాకు తెలుసు నీ యొక్క గొప్పతనం, నీ భార్య గొప్పతనం నాకు తెలుసు. అమ్మా, నీ భర్త గొప్పవాడమ్మా. అతడు ఏ స్త్రీలోలత్వం లేనివాడు. అతను నిన్ను తప్ప ఇంకెవరిని వరించలేదు. మీరు నాయందే భక్తితో ఉన్నారు కాబట్టి మీకు నేను ఈరోజు యవ్వనాన్ని ప్రసాదించాను. ఇక పోయి పిల్లల్ని కనండి. మీరు సమాజానికి సేవ చేస్తూ నన్ను ఆశ్రయించుకొని బతికారు కాబట్టి మీకు ఇంతటి భాగ్యాన్ని కలిగిస్తున్నాను. మీరు వెళ్ళి ఇంక సుఖంగా జీవించండి అని చెప్పిన తర్వాత ఆ తల్లి కూడా ఆమె వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళ జీవితము సుఖంగా జరిగిపోతుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? ఇది నిజంగానే మన చిదంబరంలో జరిగిన సంఘటన. ఈ కలియుగంలో జరిగిన కథ ఇది, నిజమైన కథ ఇది. నీలకంఠ నాయనారులు అంటారు శివభక్తుల్ని. అంత గొప్పవాడు అతను. జరిగిన విషయం ఇది. కాబట్టి శివుడు ఏం చేస్తాడు? ఎవరైనా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే తనను ఆశ్రయిస్తే వాళ్ళ భారాన్ని ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ భారాన్ని తీసుకున్నాడు కదా, వాళ్ళ జీవిత భారాన్ని ఆయన వహించేశాడు. అద్భుతమైన విషయం కదా. ఎంత బాగా నమ్మి ఉంటే, ఎంత బాగా వాళ్ళ మనసు పద్మాలు తీసుకెళ్ళి ఆ శివుని పాదాల దగ్గర వదిలేస్తే, ఆధీనం చేస్తే ఆ శివుడు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించేశాడు. అంత గొప్ప వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చేశాడు ఆయన. కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? అయ్యా, నిన్ను పట్టుకున్నంత మాత్రాన ఓ శివ, సుఖాన్ని ఇచ్చే ఓ శంభుడా, నిన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడని కాదు, వాడు బ్రహ్మచారం లేదు, అతడు మళ్ళీ వచ్చి గృహస్థ కాదు, యతి కాదు, ఇది కాదు. వానప్రస్థానికి వచ్చేసి మనం ధృతరాష్ట్రుడికి అర్థసుకోవచ్చు. ధృతరాష్ట్రుడు అందరూ కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత, తన పిల్లలంతా చనిపోయిన తర్వాత ధర్మరాజు దగ్గరే ఉంటూ ఉన్నప్పుడు కానీ అతనికి ప్రపంచ విషయాల మీద ఉంది మోహం ఉంది దానికి. అందుకని అక్కడ కూర్చొని ధర్మరాజు పెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేస్తుంటాడు. ఆ ధర్మరాజు మాత్రం ఉదయం లేచి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి, నాకు పెద్దవాళ్ళు ఇంకా బతికే ఉన్నారని సంతోషంతో ఆయన పాద పూజ చేసుకొని ఆయన రకం భోజనాలు పంపిస్తుంటాడు. కానీ భోజనం పెట్టేటప్పుడు భీముడు మాత్రం విసుక్కుంటుంటాడు. ఎందుకు? ద్రౌపదిని ఇంత కష్టపెట్టాడని బాధ తట్టుకోలేక భీముడు మాత్రం తిడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడిని. నీ వల్లే కదా మన వంశం అంతా ఇట్టయిపోయింది, మన జనాభా అంతా పోయింది అని చెప్పేసి. ఇలా ఉంటే ఒకసారి ఏమవుతుందంటే, ఈ విదురుడు వస్తాడు. విదురుడు అంతా తీర్థయాత్రలో పోయి ఉంటాడు. ఆయన తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చూస్తాడు అక్కడ పరిస్థితి ఏందా అని. చూస్తే ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళంతా ధర్మరాజు పెట్టే భిక్ష మీద ఆధారపడి జీవిస్తుంటారు. కుంతి మాత్రం కృష్ణనామస్మరణతో తరించిపోతుంటుంది. కానీ వీళ్ళిద్దరు మాత్రము భక్తి తక్కువ. వీళ్ళకి ఎంతసేపు ప్రపంచ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ రాజ్య విషయాలన్నీ మాట్లాడుతుంటారు. అప్పుడు గమనిస్తాడు విదురుడు, బల్లి అడుగుతాడు మాటలు, నీకు సిగ్గులేదటయ్యా, ఏ ఆశ్రమంలో ఉన్నావు? వానప్రస్థాశ్రమంలో కూర్చొని ప్రపంచ విషయాల గురించి మాట్లాడుకుంటుంటావా? ఏం పని నీకు ఇక్కడ? ఆ రోజుల్లో అంటే మన ఇళ్ళలాగా ఇప్పుడు ఉంచుకునే రకంగా కాదు. వాళ్ళు అడవులకు వెళ్ళిపోవాలి వానప్రస్థాశ్రమానికి వచ్చినవాడు. నీ పరిస్థితి ఏంది? ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నావు? ఎందుకు ఇట్ట తింటున్నావు కూర్చొని? ఇంత రాజభోగంతో ఉండే భోజనం తింటున్నావేంది? నీ వయసు ఎంత? నీ వయసు తగ్గ పని నువ్వు చేస్తున్నావా అని బాగా అడుగుతాడు. అడిగిన దెబ్బకు ఆయన చాలా మారిపోతాడు. మనసు చాలా కష్టం అయిపోతుంది. భీముడు అంటున్నప్పుడు పట్టించుకోవాలి ఆయన, కానీ విదురుడు అన్న మాట సూటిగా తగులుతుంది. వానప్రస్థాశ్రమంలో ఉండాల్సిన ధర్మాన్ని ఆచరించకుండా నువ్వు ప్రపంచ విషయాల్లో కూర్చొని రాజ్యాంగ విషయాలు మాట్లాడుతూ ధర్మరాజు దగ్గర పెట్టే తిండి తింటూ రాజభోగంతో ఉండే తిండి తింటావా నువ్వు అని అడుగుతాడు. నీ వయసుకు తగ్గ తిండి తినకుండా అని అడుగుతాడు. అప్పుడు అది చాలా గుచ్చుకుంటుంది మాట. అంతే రాత్రి ఆయన గుడ్డివాడైనా ఎట్టుపోతున్నాడో కూడా చూడకుండా
కట్టు గుడ్డలతో బయటకు వెళ్ళిపోతుంటాడు. ఆయన చూసి గాంధారి కూడా ఆయన అనుసరించిపోతుంటుంది. వాళ్ళిద్దరిని చూసి గుడ్డి వాళ్ళిద్దరు పోతున్నారని చెప్పి కుంతీదేవి కూడా వెళ్ళిపోతుంది. కుంతీదేవి గొప్పతనం చూడండి. భారతంలో ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. అక్కడ వెళ్ళి ఆ వానప్రస్థాశ్రమంలో వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత ఆ అడవుల్లో కారు చిచ్చులు రేగి ఆ నిప్పు వచ్చి ముగ్గురిని కాల్చేస్తుంది. ముగ్గురు మరణిస్తారు. కానీ ధర్మరాజు ఎంత బాధపడతాడు. ఆయన వెళ్ళిపోయిన పక్కన రోజు వచ్చి నా తల్లిదండ్రికి నేను ఏ అవమానం చేశాను, నా యొక్క నేను చేసిన గౌరవం లోపం ఉందేమో అందుకే వెళ్ళిపడి నడుస్తాడు పాపం. కానీ విదురుడు వచ్చి చెప్తాడు, లేదు తను చేయాల్సిన ధర్మం ప్రకారం వెళ్ళాడు, నువ్వు చింతించాల్సిన అవసరమే లేదని చెప్తాడు. అలా వానప్రస్థాశ్రమంలో ఉండేవాడు ఎలా ఉండాలి? భగవంతుడి ధ్యానంలో ఉండాలి. అది తరించే మార్గం. అందుకే చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు గారు, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నా భగవంతుడిని వదిలిపెట్టకూడదు, నువ్వు గృహస్థుగా ఉన్నా కూడా భగవంతుడిని వదిలిపెట్టకూడదు, నువ్వు ఎతివైన వానప్రస్థాశ్రమంలో ఉన్నా కూడా నువ్వు భగవంతుడిని వదిలిపెట్టకూడదు, అలాగే సన్యాసి అయితే అసలు వదిలిపెట్టకూడదు. కాబట్టి వీళ్ళు నలుగురు ఏ ఆశ్రమంలో ఉన్నా మానవుడైన వాడు నరుడు మానవుడైన వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా వాడు ఖచ్చితంగా తన మనసు తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించాలా. దానివల్ల మీరు అందుకనే మనం అడుగుతామని చెప్పి, ఎవరయ్యా మనం ప్రపంచంలో ఉండాలంటే తిండి అన్నీ కావాలి కదా అంటే, నీ భారం ఆయన మీద వేస్తే ఆయన మోస్తాడయ్యా అని చెప్పి మనకు చెప్తున్నాడు. గృహస్థ ధర్మంలో అయితే మనం చెప్పక్కర్లే. గృహస్థు అందరికీ, సన్యాసికి ఆయనే గౌరవిస్తాడు, ఆయన మీద ఆధారపడతారు. మళ్ళీ వానప్రస్థంలో ఉన్న వాళ్ళు ఇప్పుడైతే మరి ఖచ్చితంగా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత గృహస్థకు ఉంది. అలాగే బ్రహ్మచారిని పోషించాల్సిన బాధ్యత గృహస్థకు ఉంది. గృహస్థ అన్ని పనులు చేస్తూ కూడా నామస్మరణ వదలకూడదు, పాటు చేసిన పని అది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారని కాదు, ఆశ్రమంలో ఉన్నవాడు ఖచ్చితంగా భగవంతుని పట్టుకొని ఆరాధించాలి, ఆయన పాదాలు ఆశ్రయించాలి. ఆశ్రయించేటప్పుడు తన హృదయ పద్మాన్ని తీసుకెళ్ళి ఆ భగవంతుడి పాదాల మీద వదిలిపెట్టాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ యొక్క శివానంద లహరిలో 11వ శ్లోకంలో. ఈరోజు 11వ శ్లోకంలో విశేషాంశాలు తెలుసుకున్నాం.